విశాఖ సాగర తీరం నౌకాదళ ఉత్సవానికి సిద్ధమవుతోంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ మిలన్ 2026 నేవీ చీఫ్ల కాన్క్లేవ్కి విశాఖ నగరం వేదికైన తరుణంలో ఏర్పాట్లపై గత 3 నెలలుగా జిల్లా యంత్రాంగం పెద్ద కసరత్తు చేసింది. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హనేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. విశాఖ నగరం మరో నౌకాదళ పండగకు సిద్ధమైంది. 2016లో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తర్వాత మళ్ళీ 10 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ విశాఖపట్నమే ఈ ఐఎఫ్ఆర్కి ఆతిథ్యం ఇస్తోంది. దీనికి సంబంధించిన విశేషాలు, అలాగే ఇక్కడికి సంబంధించిన అతిథులు, వారికి సంబంధించి ప్రజలు ఏ రకంగా ఈ ఉత్సవానికి సహకరించాలి అన్న అన్ని అంశాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఉన్నారు. కలెక్టర్ గారు, ఈ ఉత్సవానికి సంబంధించి మనం ఏ రకంగా సిద్ధమయ్యాం? మనకి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది 10 ఏళ్ళ తర్వాత మన విశాఖపట్నం నగరంలో 17వ తారీఖు నుంచి మొదలుపెట్టి 19వ తారీఖు దాకా పెద్ద కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ వాళ్ళు ఒక ఆధ్వర్యంతో మనం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. 17వ తారీఖు రాష్ట్రపతి వర్యులు మన విశాఖ నగరం రానున్నారు. 18వ తారీఖు ఫ్లీట్ రివ్యూ అనేది మన సముద్రంలో జరుగుతుంది. దెన్ 19వ తారీఖు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమాలు మన ఆర్కే బీచ్లో జరగబోతున్నాయి. డ్రోన్ షో, ఫైర్ క్రాకర్ షో, అదేవిధంగా సీ ట్రయల్స్ కూడా దాంట్లో భాగంగా జరగనున్నాయి. దీనికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లన్నీ కూడా నేవీ వారు ఒక సహకారంతో మనం ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ ప్రజలు, మన ప్రభుత్వ సిబ్బంది, ఉన్నత అధికారులతో పాటు రాష్ట్రపతి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, వివిధ దేశాల నుంచి వచ్చిన నేవల్ చీఫ్స్, డెలిగేట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీనికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు మనము చేస్తున్నాము. అన్నిటికీ మనము సిద్ధంగా ఉన్నాము. జనాలు ఎంతమంది వస్తారనే ఎక్స్పెక్టేషన్, అలాగే వచ్చే అతిథులు, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం ఏ రకమైన భద్రతా ఏర్పాట్లను మనం చేయగలుగుతున్నాం? ప్రజలకు వచ్చేటప్పటికి ప్రధానంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఈవెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ వచ్చేటప్పటికి దాదాపు 2 లక్షల మంది దాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మామూలు ప్రజలతో పాటు డెలిగేట్స్ కూడా దాంట్లో పాల్గొంటారు. దీనికి కావాల్సిన గ్యాలరీస్, అదేవిధంగా వాళ్ళు వ్యూవింగ్ ఏరియాస్, ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ కూడా ఎంటైర్ స్ట్రెచ్ స్టార్టింగ్ ఫ్రమ్ నేవల్ కోస్ట్ బ్యాటరీ మొదలుపెట్టి పార్క్ హోటల్ దాకా మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు అదనంగా హోల్డింగ్ ఏరియాస్, ఉడా పార్క్ వెనకాల ఉన్న ఎంజిఎం గ్రౌండ్స్, విఎంఆర్డిఏ సెంట్రల్ పార్క్, అదేవిధంగా గురజాడ కళాక్షేత్రం, వీటిలో కూడా మనము స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రజలు కూర్చొని చూసే విధంగా మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు పార్కింగ్ ఏరియా మనము ఏయూ గ్రౌండ్ సమర్థ హాస్టల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా అదనంగా మనము స్క్రీన్స్ మనం పెట్టడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? వచ్చేవారు ఏ రకంగా సమాయత్తం అవ్వాలి? ఈ కార్యక్రమం అనేది యాక్చువల్గా 5 నుంచి మొదలవుతుంది, సీ లెవెల్ యాక్టివిటీస్ అన్నీ కూడా. బట్ ప్రజలందరూ కూడా ముందుగా చేరుకోవాల్సిగా కోరుతున్నాము. బై 4:15 కల్లా వాళ్ళు చేరుకుంటే అక్కడ ఈజీగా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్టీసీ బస్సెస్ మనము ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా పార్కింగ్, జనరల్ పబ్లిక్ పార్కింగ్ కొంత కేటాయించడం జరిగింది. అక్కడ వాళ్ళు వెహికల్స్ని వదిలేసి వాళ్ళకి డెసిగ్నేట్ చేసిన ఏరియాస్లో జనరల్ పబ్లిక్ ప్రత్యేకంగా గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సీ వైపు కూడా వాళ్ళు వ్యూవింగ్కి మనం ఎన్క్లోజర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చేరుకోవచ్చు. వాళ్ళు ముందుగా చేరుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దీంతో పాటు దానికి ముందు రోజు 19వ తారీఖు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అంటే 18వ తారీఖు మనము ఫుల్ డ్రెస్ రిహర్సల్ అనే కార్యక్రమం జరుగుతుంది. సో కొంతమంది ఆ రోజు వచ్చి చూసుకోగలిగితే మనకి ఎక్కువ రద్దీ లేకుండా మనం 2 రోజు కూడా కార్యక్రమాలు స్మూత్గా జరగడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు నగర వ్యాప్తంగా ఏమైనా ఆంక్షలు పెడుతున్నారా, లేకపోతే దానికి ప్రజలు ఎలాగా సిద్ధం అవ్వాలి? డెఫినెట్గా ఎటువంటి సమస్యలు ఉండదు. మనము కంప్లీట్ ట్రాఫిక్ ప్లానింగ్ అనేది సిపి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ప్రజలు మూవ్మెంట్గా అయితే, రెగ్యులర్ ఆఫీస్ వర్క్గా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్కూల్ ఫంక్షనింగ్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ అన్నెసెసరీ ట్రావెల్ ఆ టైంలో వాళ్ళు అవాయిడ్ చేస్తే దే కెన్ బీ కంఫర్టబుల్ ఇన్ దర్ హోమ్. సార్, ఇవాళ వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎన్ని దేశాలకు సంబంధించి ప్రతినిధులు మనకు వస్తున్నారు? ఎన్ని దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి? ఆ సమాచారం 3 కార్యక్రమాలు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, అయాన్స్ కాన్ఫరెన్స్, ఈ 3 కూడా ఒకే సమయంలో జరుగుతుంది. అదేవిధంగా విదేశాల నుంచి కూడా 70 పైన దేశాల నుంచి కూడా మనకి
రానున్నారు. సార్, మత్స్యకారులకు మీరు ప్రత్యేకంగా ఆంక్షలు విధించారు. దానికి సంబంధించి వివరాలు. స్పెసిఫిక్ డేట్స్ మనము నేవీ సైడ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో ఏ ప్రాంతంలో వాళ్ళు వేటకు వెళ్ళకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. వారు వేటకి మనం వేరే ప్రాంతంకి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము అవకాశం కల్పిస్తున్నాము. మనం ఫిషింగ్ హార్బర్లో కూడా టెంపరీగా ఆ బోట్స్ అన్ని కూడా మనం యాంకరేజ్ చేయడానికి, షిప్స్ నుంచి ఒడ్డుకు రావడానికి వాళ్ళ సహకారంతో అది కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాం. సో దానికి కూడా ప్రత్యేకంగా మత్స్యశాఖ ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్, ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ రావడానికి ఏదైనా ప్రత్యేకంగా పాసులు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఏమైనా గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం ఉందా? ప్రత్యేకంగా కేటాయించిన గ్యాలరీస్లో ఎంటర్ అవ్వాలంటే పాసెస్ కావాలి. బట్ జనరల్ పబ్లిక్కు మనము అలౌ చేస్తున్నాము. జనరల్ పబ్లిక్ రావడానికి ఇష్యూ ఏమీ లేదు. బట్ వాళ్ళు ఒక్క ఫోటో ఐడి కార్డ్ క్యారీ చేస్తే ఎటువంటి ఇష్యూ ఉన్నా వాళ్ళని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మనోగతం. దీనికి పూర్తిగా నగరవాసులంతా సహకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.